హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు పొద్దున్నే మన వారందరికీ ఒక శుభవార్త వచ్చింది. అదేంటంటే స్థానికులకే 95% ఉద్యోగాలు అన్న కేంద్ర ప్రభుత్వపు గెజిటీర్ ఈరోజు మార్నింగ్ పొద్దున్నే మనం చూసాం. నిజంగా ఏపీ నిరుద్యోగులకి ఒక ఆశావాహమైన సంతోషకరమైన మార్పు ఇది. కారణం ఏంటంటే ఇక నుంచి ఏపీ ఉద్యోగాల్లో 95% స్థానికులకే ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు 95 అంటే మ్యాక్సిమం. ఇంకా ఇది యాక్చువల్లీ 2014 జూన్ 2 రాష్ట్ర విభజన జరిగిన తరువాత అంతకు ముందున్న 1975 ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్లేస్లో 2025 గెజిటీర్ ఏపీ కొరకు వచ్చింది. వాస్తవంగా ఇది ఎప్పుడో రావాల్సింది. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయింది. ఓ రకంగా చాలా లేటుగానే వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు అని పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2018లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రపతిని ఒప్పించి 95% ఉద్యోగాల గెజిటీర్ని స్థానికులకి 95% ఉద్యోగాల గెజిటీర్ని 2018లోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. స్థానికులైనటువంటి నిరుద్యోగుల కొరకు 2018లో ఏపీకి వచ్చి ఈ రోజున వచ్చింది 2025న. 2014 అంటే ఇంచుమించు 11 సంవత్సరాలకు వచ్చింది. ఏదేమైనా 95% ఏపీలో స్థానికులకే ఉద్యోగాలు అన్న ఒక సంతోషకరమైన వార్త ఇది. ఎందుకు అంటున్నానంటే రోస్టర్ పాయింట్లు సరిగ్గా లేక ఆ ఇష్యూ జరిగి ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషను న్యాయస్థానం పరిధిలో ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషను 23లో వచ్చినవి న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, బాగా రాసిన వాళ్ళకి, 1:2లో ఉన్న వాళ్ళకి, ఇటు రాసిన వాళ్ళకి సుఖం లేదు, 1:2లో ఉన్న వాళ్ళకి సుఖం లేదు, క్లారిటీ లేదు. న్యాయస్థానం పరిధిలో నలిగిపోతూ ఉంది. ఎందుకంటే రోస్టర్ పాయింట్ల ఇష్యూకి సంబంధించి ఒక రకంగా కేంద్రం మంచి పని చేసింది. స్థానికులు 95% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి అని అంటే ఒక రకంగా అది మంచి పరిణామమే. ఎందుకంటే ఈ ఉద్యోగాల్లో ముఖ్యంగా ఏపీపీఎస్సీ ఇట్లా ఉద్యోగాల్లో అంటే ఇప్పుడు ఈ స్థానికులకే 95% అనే ఈ సూత్రం 2025 ఈ గెజిటీర్లో ఇప్పుడు పొందుపరిచారు. చాలా సంతోషం. యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1975 ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఉండేది. అది దేని బేస్గా అని అంటే 6 సూత్రాల బేస్గా అది వచ్చింది. 6 సూత్రాలకి 1975కి మధ్యలో 371D అని ఉంది. 371D అని చెప్పి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. 371D ప్రకారం ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించడానికి, అందరికీ 3 ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగావకాశాలు కల్పించడానికి 371D తీసుకొచ్చారు. అప్పట్లో అది రాష్ట్రపతి ఉత్తర్వు. కానీ ఆ 371D రాష్ట్రపతి ఉత్తర్వు అయినప్పటికీ అది సరిగ్గా అమలు జరగలేదు. అప్పుడున్న ప్రభుత్వాలు అమలుపరచలేదు. అందువల్ల తెలంగాణ యువత, తెలంగాణ నాయకులు భారీ ఎత్తున పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అని 2 విడిపోయిన తరువాత 2014లో ఇకపైన 371D అవసరం లేదు. 371D ఇకపైన అవసరం లేదు. ఎందులేదంటే 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి, ఎవరికి వాళ్ళవే కాబట్టి. ఆ నేపథ్యంలో తెలంగాణ యూత్ 95% తెలంగాణకి, అలానే ఆంధ్ర యూత్కి 95% లోకల్ ఉద్యోగాలు ఆంధ్ర యూత్కి. తెలంగాణకి 2018లోనే వచ్చింది. కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతితో ఫైట్ చేసి మరీ తీసుకొచ్చారు ఆయన. ఈ విషయంలో క్రెడిట్ గోస్ టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అలానే ఏపీలో సాధారణంగా రాజ్యాంగ ప్రక్రియ జరగాల్సినట్లుగా జరిగింది. ఈ రోజున 11 ఏళ్లకి ఏపీలో కూడా 95% ఇచ్చారు. అలానే దీని ప్రకారం 6 జోన్లు చేయడం, 2 మల్టీ జోన్లు చేయడం, ఇది కూడా ఒక శుభ పరిణామంగా మనం చెప్పొచ్చు. అంతకన్నా మించి నాకు అనిపించింది, నేను దీని మీద వీడియో చేయాలని అనుకున్నాను యాక్చువల్లీ. అరే రోస్టర్ పాయింట్లు ప్రాబ్లం ఉండి మన వాళ్ళు
ఎంతో పెయిన్ అనుభవించారు. ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళు న్యాయస్థానంలో ఈ కేసు ఉండిపోయింది, పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. అసలు రోస్టర్ పాయింట్ల కొరకు మనోళ్ళు పాపం ఇంత పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది మనకు తెలియదు కదా. కానీ అసలు 95% స్థానికులకి ఉద్యోగాలు అనే కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదు. ఇది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి ఏ రాష్ట్ర ఉద్యోగాలు ఆ రాష్ట్రాలే కాబట్టి ఇది మనోళ్ళు తెచ్చుకుంటే బాగుండేది. ఏ నాయకులు కూడా దీని మీద మాట్లాడతలేదని చెప్పి నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ తయారు చేసి పెట్టుకున్నా, దాన్ని చేద్దామని 1 నెల క్రితం. కానీ ఇక అవి నాకు చేయడానికి కుదరలా. ఈలోపు దేవుడి దయ వల్ల కేంద్రం కూడా గెజిటీర్ ఇచ్చేసింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. చాలా సంతోషపడాలి. 95% లోక స్థానికులకే ఉద్యోగాలు అంటే సంతోషమే కదా. అయితే దీనికి స్థానికత ఏం చెప్తున్నారంటే, అమ్మా చైతన్య, మున్ని, దీనికి స్థానికత మా పిల్లలు, మా కాలేజీ పిల్లలు స్థానికత ఏం చెప్తున్నారంటే 1 నుంచి 7వ తరగతి ఎక్కడి వరకు చదివారు దాన్ని స్థానికతగా తీసుకుని ఏపీలో 95% లోకల్ ఉద్యోగాలు ఇస్తారు, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. 1 to 7 క్లాసెస్ తీసుకుంటారు పరిగణలోకి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారో అది వాళ్ళ రాష్ట్రం, ఆ ఉద్యోగాలు అని అన్నారు. అంటే ఇంచుమించుగా పుట్టుక ఎక్కడ ఉంటుందో అక్కడే 1వ తరగతి చదువుతారు, 2వ తరగతి చదువుతారు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. 7వ తరగతి వరకు తీసుకున్నారు. అది లోకల్గా క్రియేట్ అవుతుంది అకార్డింగ్ టు అధికారిక రాజపత్రం, ఈరోజు వచ్చిన రాజపత్రం గెజిటీర్ ప్రకారం. కాబట్టి 1 to 7 లోకల్ అవుతారు. 95% లోకల్కే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి రాబోతున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఈ జోన్లు, ఈ మల్టీ జోన్లు 1 to 7వ తరగతి లోకలు, 95% స్థానికులకే ఉద్యోగాలు, ఇవన్నీ అప్లై అవుతాయి. ఒక రకంగా ఇది సంతోషకరమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం. అర్థం అవట్లా. ఎందుకంటే ఇంతకుముందు 4-5 నోటిఫికేషన్లు వచ్చినాయి. అందులో 95% అనేది లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్లకి ఈ 95% స్థానికులకే అన్నది వర్తిస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. దీనికి కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు, నెగిటివ్ ఫెలోసు, నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఇక వాళ్ళకి మనం ఏం చెప్పేదేమో లేదు. వాళ్ళని దేవుడికో దయ్యానికో వదిలేయాలి అంతే. కాబట్టి సంతోషపడండి. రాబోతున్నటువంటి నోటిఫికేషన్లకి ఇది మీకు ప్లస్ అవుతుంది. స్థానికంగానే 95% ఏపీలో పుట్టిన వాళ్ళకి ఏపీలో 95% ఉద్యోగాలంటే అదొక సంతోషకరమైన విషయమేగా. కాబట్టి దీన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ప్రిపరేషన్ చేయండి. చాలా సంతోషం. కేంద్రానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ప్రతి దాంట్లో పాజిటివ్ చూడండి, నెగిటివ్ చూడబాకండి. నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పినా అందులో నెగిటివ్ వెతుకుతూ ఉన్నారు. అర్థంలా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి మహాప్రభో అని అంటే అందులో నెగిటివ్ వెతుక్కుంటున్నారు. ఇలా కొంతమంది బుర్రలు మట్టి బుర్రలుగా మారి నెగిటివ్ అప్రోచ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మంచిది. 95% అంటే 371D కాడి నుంచి మీరు చూసుకుంటా వస్తే ఇదంతా మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ సింపుల్ ఏపీ యూత్ ఉద్యోగాలు అంటే మన ఉద్యోగాలు మనకే. 1 to 7 లోకల్ తీసుకుంటారు. 6 జోన్లు రాష్ట్రం అయింది, 2 మల్టీ జోన్లు అయింది. ఇక పైన వచ్చే ప్రతి నోటిఫికేషన్ స్థానికులకే పెద్దపీట వేశారు. ఈరోజు రాజపత్రం ప్రకారం తక్షణం అమల్లోకి వస్తుందని కూడా అందులో చెప్పారు. ఇది 1975 ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రద్దయిపోయి ఇప్పుడు తాజాగా 2025 గెజిటీర్ రాజపత్రం వచ్చింది. యాక్చువల్లీ ఇవి పార్లమెంట్లో అప్రూవ్ అవ్వాలి, పార్లమెంట్లో మెజారిటీ రావాలి. అప్పుడు ఇవన్నీ కూడా యాక్చువల్గా రద్దవుతుంది. ఏది 371D రద్దు అవ్వాలంటే పార్లమెంట్లో నాకు అంత పాలిటీ రాదు, క్షమించండి. 2/3 ఎంతో మెజారిటీ చేస్తేనే ఈ 371D లేకపోతే 1975 ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రద్దు అవుతుంది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి గెజిటీర్ ఇచ్చారనుకోండి, సరిపోతుంది. పైపెచ్చు 2 రాష్ట్రాల విభజన జరిగిపోయిన తర్వాత 371Dకి అవసరం లేదు. ఎందుకంటే ఈ 371D అనేది కావాలనే నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకి, అభివృద్ధి చెందని ప్రాంతాలకి, కావాలనే నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలకి 371D అప్లై అయింది యాక్చువల్లీ. అలా 371D ABCD అని చెప్పి కొన్ని వచ్చినాయి. నాగాల్యాండ్లో కొన్ని ప్రాంతాలకి, గుజరాత్లో కొన్ని ప్రాంతాలకి, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకి, అస్సాంలో కొన్ని ప్రాంతాలకి. బట్ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి
ఎవరిది వాళ్ళే కాబట్టి, ఎవరి కోటా వాళ్ళకే కాబట్టి 95% తెలంగాణ నిరుద్యోగ యువతకు 95% లోకల్ వచ్చింది. 2018లోనే చంద్రశేఖర్ గారు తెచ్చారు. కానీ వారు ఎలక్షన్లో అది చెప్పుకోలేకపోయారు. ఎలక్షన్లో అది వాళ్ళు చెప్పుకుంటుంటే బాగుండేది. నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయినాయి అని అంటే 371 దాన్ని నేను దాని ప్లేస్లో లోకల్లో 95% ఉద్యోగాల కొరకు రాష్ట్రపతితో నేను కొట్లాడి తెచ్చాను. నిజంగా కొట్లాడే తీసుకొచ్చాడు ఆయన చంద్రశేఖరరావు గారు. అది వాళ్ళు చెప్పలా. ఎందుకు నోటిఫికేషన్ లేట్ అవుతుంది అని యూత్ అడిగారు. పాపం అడిగిన యూత్కి వాళ్ళు వివరంగా చెప్పలేకపోయారు. అందువల్ల వాళ్ళు నోటిఫికేషన్ వేయలేకపోయారు. అందువల్లే నిరుద్యోగ యువత కోపంతో కాంగ్రెస్ని గెలిపించారు. అది చెప్పుకోవాలి పిల్లలకి. రాష్ట్రపతితో నీళ్లు నిధులు నియామకాలనే పోరాటం చేసి నియామకాల కొరకు మేము తీసుకొచ్చాము అని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెచ్చారు. 2018 ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో గెజిస్టర్ వచ్చింది. అందువల్ల అది వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తే లోకల్కి 95% వస్తాయి కదా అని ఆయన ఉద్దేశం. ఆలోపు ఎలక్షన్లు జరిగిపోయి పాపం ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులు చేస్తారు కానీ చెప్పాలిగా వివరణగా. మన దగ్గరేమో ఎవరు పోరాటం చేయలే. 11 ఏళ్ళైనా ఈ రోజుకి ఎవరు పోరాటం చేయలే. స్థానికులకు 95 అనేది నేను మొన్న ఏదో చూసి హఠాత్తుగా నెల క్రితం మొత్తం రెడీ చేసి పెట్టుకున్న చూద్దాం అని ఈలోపు దేవుడి దేవల్ల ఈ గజిటీరే వచ్చేసింది. 11 years అయింది. కొంత పోయింది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత. బట్ అయినా ఈ రోజుకైనా వచ్చింది. రాబోయే నోటిఫికేషన్ మీద అప్లై అయ్యింది. కాబట్టి నేను సంతోషంగా ఇంతసేపు వీడియో చేస్తాను. మీరు మీ యొక్క ప్రిపరేషన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ చదువుకోండి, చక్కగా ఉద్యోగాలు పొందండి. తెలంగాణ యువత అయినా 95% లోకల్ వచ్చేసింది. ఏపీ యువతకి ఈ రోజున 95% లోకల్ గెజిటీర్ పత్రం వచ్చేసింది. కాబట్టి కష్టపడండి, చదువుకోండి, ఉద్యోగాలు వస్తాయి. మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంతకన్నా మించి సొసైటీలో 10 మందికి సహాయం చేయొచ్చు. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.